వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. గుర్రాల సుమిత్రమ్మ ఇంటి స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమణ చేసిన గుర్రాల చంద్రశేఖర్ పై తగు చర్యలు తీసుకోవాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య. ఒక్కొక్కటి 40 సంవత్సరాలు అంటే 40 గంటల చొప్పున మొత్తం పంపిణీ జరిగింది సార్. అందులో ఈ మీరున్న మీ భార్య వచ్చింది మీ మామగారు మామగారు ఎంత జరుగుతున్న సెటిల్మెంట్ చేశారా లేదా నేను బయట చేసేస్తాను. నాకు నా పేరు సుమిత్ర, మామగారి పేరు రామయ్య. రామయ్య గారికి 4 కొడుకులు. 2 కొడుకులు నేను వివాహం చేసుకున్నాను. నాకు స్థలం పంచిపెట్టినారు. 4కి 4 స్థలం పంచిపెట్టినారు. 3 తీసుకుని నా స్థలం ఉంది. అది నాకు అడ్డుకుంటున్నాడు చంద్రశేఖర్. నేను తీసుకోవద్దంటే అడ్డుకుంటున్నాడు. దానికి పెద్దలకు పరిష్కారం నాకు ఎదురు సాయం. కార్యాల వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెన్నూరు గ్రామానికి చెందినటువంటి గుర్రాల సుమిత్రమ్మకు వాళ్ళ మామగారు సంక్రమించినటువంటి గ్రామతో భూమిలో 40 ఎకరాల స్థలాన్ని ఆమెకి ఆ రోజు వాళ్ళ మామగారికి 4 కుమారులు అయినప్పటికీ వాళ్ళందరికీ 40 ఎకరాల చొప్పున 160 ఎకరాల గ్రామనంత స్థలాన్ని మొత్తం కూడా పంచి ఈమెకి 40 ఎకరాలకు సంబంధించినటువంటి ఆమె భర్త గారికి 40 అంకణములు సంబంధించినటువంటి స్థలాన్ని ఆ రోజు మొత్తం గ్రామ పెద్దల సమక్షంలో సర్వే చేసి హద్దురాలు బాచుకొని అప్పటి నుంచి ఆ స్థలాన్ని తన అనుభవంలో ఉంచుకొని ఇవాళ చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సుమిత్రమ్మ గారి బావ కుమారుడైనటువంటి గుర్రాల చంద్రశేఖర్ ఆ స్థలం మీద కన్నేసి వృద్ధురాలు పక్షవాతంతో బాధపడుతున్నటువంటి సుమిత్రమ్మని అడ్డు తొలగించుకొని ఆ స్థలాన్ని కబ్జా చేయడం దురుద్దేశంతో ఇవాళ ఆ స్థలంలో ఉన్నటువంటి హద్దురాలను మొత్తం కూడా తొలగించి ఆ స్థలాన్ని కబ్జా చేయబోయే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ దాంట్లో ఇల్లు నిర్మించుకొని ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అడ్డొస్తూ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి, నాకు ప్రభుత్వం వెనకాలంది అని చెప్పుకుంటూ ఇవాళ మొత్తం కూడా ఇవాళ ఆమెను భయభ్రాంతాలకు గురి చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సర పరిపాలనలో ఇవాళ పక్షవాతంతో అదేవిధంగా వృద్ధాప్య దశలో ఉన్న మహిళ వృద్ధురాలు ఈరోజు తల్లి లాంటి ఆమె పోలీసు కార్యాలయం చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చి నా స్థలాన్ని మా అన్న మా బావగారి కుమారుడు దౌర్జన్యంగా ఆక్రమణ చేసుకొని ఇవాళ నన్ను గెంటేసే పరిస్థితికి వస్తూ ఉంది, నాకు న్యాయం చేయమని చెప్పని ఇవాళ అధికారులని మొరబెట్టుకున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ సమస్యను పరిష్కారం చేయకపోవడం అనేది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినట్టు 1.5 సంవత్సర కాలంలో దళిత మహిళలపై దాడులు భూ ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. దానికి ఈ గుర్రాల సుమిత్రమ్మ ఇల్లు స్థలమే నిదర్శనం చెప్పని ఇవాళ రైతు కూలీ సంఘం మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఆర్టీఓ గారు స్పందించాలి, తహసీల్దార్ గారు స్పందించాలి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ సుమిత్రమ్మ స్థలాన్ని దౌర్జన్యంగా రాళ్లు పీకినటువంటి గుర్రాల చంద్రశేఖర్ మీద తక్షణమే ఉన్నతాధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఆ స్థలానికి యాజమాన్యకు కల్పించి ఆమె ఇల్లు నిర్మించుకునే దానికి అవకాశం కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.